అంకుల్ నమస్తే. ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? వచ్చే ఎలక్షన్లో ఏది గెలిస్తే బాగుంటుంది అనుకో? ఇదేందా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంది కాంగ్రెస్ వస్తే మంచిది అనుకుంటున్నాము. ఎందుకు టీఆర్ఎస్? టీఆర్ఎస్ అంటున్నట్టే ఇక వాళ్ళు మొత్తం ఫ్యామిలీది అయిపోయింది కదా అట్లా. ఇప్పుడు ఈ కవిత గారి లిక్కర్ స్కామ్ అన్నది ఎంతవరకు నిజమంటారు? అది నిజం అంటున్నట్టే నిజం అయ్యేపటికే వాళ్ళు ఈడీ గిట వాళ్ళు రేట్ చేసారు కదా. ఏదో పక్క పార్టీ వాళ్ళు కావాలని చేస్తున్నారు, నా మీద కేసులు మోపుతున్నారు అని అంటారు. ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారా. మరి మన దృష్టిలో మాత్రం పేపర్లో అవన్నీ చూసినాక మనకు అట్లా అనిపిస్తుంది. ఈడీ సిబిఐ వాళ్ళు చూస్తున్నారు కదా ఏదో, మరి వాళ్ళకు ఉందో ఏమో మరి ఏమన్నా ఉంటుంది. ఈడీ వాళ్ళైనా ఉట్టిగా కేసు వేయరు కదా. కేసు వేసినా ఉట్టి మనిషి కాదు కదా, ఒక సీఎం కూతురు కాబట్టి అంత ఈజీగా వేయరు. అన్నీ దొరికితేనే ఏమన్నా వాళ్ళకు ఏదైనా క్లూ ఉంటేనే చేస్తారు. అది ఇప్పుడు మొత్తానికి నెక్స్ట్ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంట. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని మా అంటే ఒకటే పార్టీ ఉండకూడదు. ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఉండాలి, 5 సంవత్సరాలు అట్లా స్ట్రాంగ్ ఉంటుంది కొద్దిగా. వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఎట్లా డెవలప్ చేస్తారు అనేది కూడా మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు తమిళనాడులో ఉంది, తమిళనాడులో ఒక 5 years ఎవ్రీ 5 years చేంజ్ అవుతుంటుంది అట్లా. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.